డీల్ కుదిరిపోయింది. నాకు ఫుల్గా ఢిల్లీ నుంచి అప్డేట్ వచ్చింది, సమాచారం ఉంది, అది అఫీషియల్గా అధినేతలు చేస్తారు అని అంటున్నారు. అంటే ఏంటి సర్దుబాటు సీట్లకు సంబంధించి మీకు ఎటువంటి సమాచారం ఉంది? వాస్తవంగా చెప్పాలంటే మాకు ఎటువంటి సమాచారం లేదండి. ఆర్గనైజేషన్ లో మాకు ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ ఛానల్లో ఏ సమయంలో చెప్పాలో చెప్తారు అధికారికంగా, అంతవరకు కూడా మేము మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఒకటి ఆశాజనకంగా అయితే ఉన్నాం, 100% ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి బలోపేతం చేయడం, ఒక టీమ్ స్పిరిట్ తోటి దేశాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడం అనేది తథ్యమైంది. ఆ క్రమంలో భాగంగానే 100% వెల్కమ్ చేశారు. మాకు ఒక కార్డియల్ రిలేషన్ ఉంది ఈ రాష్ట్రంతో. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక భావ సారూప్యత కలిగినటువంటి పార్టీ, దేవన్ నుంచి కూడా అన్న ఎన్టీఆర్ గారికి ద్రోహం జరిగినటువంటి నాటి నుంచి కూడా అండగా ఉంది. అది రాజకీయంగా గానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసంలో గానీ అభివృద్ధి విషయంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఎన్నుకుపాటు గురి కావడమే కాకుండా కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు కూడా ఒక పక్కదారి పడుతున్నటువంటి నేపథ్యం. కేంద్రం ఇచ్చేటువంటి పథకాలనే తన పథకాలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రతి పల్లికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే విధంగా వివరించి చెప్పడం జరిగింది. ఇది స్టిక్కర్ల ప్రభుత్వం. ఒక గర్భం దాల్చినటువంటి మహిళా మాతృమూర్తి ఆరోగ్య విషయాల నుంచి, పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క బలీయమైనటువంటి ఆహారం అందజేసే దగ్గర నుంచి, లేకపోతే ఈ మహిళలకు సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కానీ, రైతులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల ఆర్థిక సహకారం కానీ, బియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం 5 సంవత్సరాల పాటు కరోనా కష్టాల నుంచి బయటకు రావాలని ప్రజలకు ఏ విధంగా సహకారం అందజేస్తుంది, ముద్రా లోన్లు ఏ విధంగా ఇస్తుంది, రోడ్డు మీద అమ్ముకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తులకు ఏ విధమైనటువంటి సహకారం ఇస్తుంది, లేకపోతే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు ఏ విధమైనటువంటి తక్కువ రుణాలతోటి వడ్డీ తో ఆర్థిక సహకారం ఇవ్వడం కావచ్చు. ఇలాంటి విషయాల మీద మేము చెప్పిన తర్వాత విడమర్చి ఔరా అనిపించారు. ఈ బ్యాంకుల్లో వాళ్ళ యొక్క సీట్ ను కూడా చివరికి ఆత్మాభిమానానికి ప్రతీక కుర్చీ, ఆ కుర్చీని కూడా కుదవ పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టకూడదా, రాజ్యాంగంలో ఉందా అన్నారు. ఎస్ అలాంటి వ్యక్తుల గురించి తక్కువ మాట్లాడుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. వాళ్ళ పేరు స్తుతించడానికి కూడా అనర్హులు అలాంటి వ్యక్తులు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, లేకపోతే గౌతు లచ్చన్న గారు, ఎన్జి రంగా గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలాంటి మహనీయులకు ఈ దేశానికి కూడా మనం ఒక మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తులకు ప్రతీక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోంచి ఒక చీడ పురుగు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు 17వ తేదీన చిలకలూరుపేటలో కూటమి సభ ఉమ్మడిగా అంటున్నారు. బీజేపీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందా ఆ రోజు, లేదా ఇంకొక కార్యక్రమం ఏదైనా పెట్టచ్చా? ఒకటి అధికారికంగా ప్రకటన వెలువడింది అనుకోండి ఈ రోజు, వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే ఆ దిశగా మాకు రాష్ట్ర పార్టీ సూచనలు సలహాలు చేస్తుంది. ఆ రాష్ట్ర నాయకత్వం అందరం కూడా కలిసి చర్చించుకొని ఏ నియోజకవర్గాల్లో ఎలా వ్యవహరించాలి, రాబోయే రోజుల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, కలిసి ఎలా మనం ఛాలెంజెస్ ని అధిగమించాలి. చాలా విషయాలు ఉంటాయి. రాజకీయాల్లో కలిసిన తర్వాత అనేక విషయాలు చర్చకు వస్తాయి, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. దానికన్నా ముందు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ 48 గంటల పాటు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి మాత్రం వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం మాత్రం ఒక మంచి నిర్ణయం అవబోతుంది. 3 రాజకీయ పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలన్నా, భూ కబ్జాల దోపిడీ కన్నా, ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నిటి విషయంలో కలిసి ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం ప్రజల నుంచి ఎక్కువ 90%, అంటే నేను 100% అని నేను చెప్పను, అది మరి అతిశయోక్తి అవుతుంది. ఒక 90% మాత్రం వెల్కమ్ చేసేటువంటి సింహభాగం ఆ పరిస్థితి. కూసంపూడి శ్రీనివాస్ గారు, ఇప్పుడు